సరిపోద్దా శనివారం అయితే ఎర్ర కొట్టేసింది అని చెప్పను కానీ, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఎర్ర కొట్టేసింది. ఇన్డెప్త్గా వెళ్ళిపోదాం. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే మనోడు శనివారం వరకే కొడతాడు. శనివారం వరకే కొడతాడంటే ఆ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ రాసుకుంటాడు. అప్పటి వరకు కోపం ఉంటే ఆ శనివారం కొడతాడు. ఇది స్టోరీ పాయింట్. మన ఎస్ సూర్య క్యారెక్టర్ దయ ఆ క్యారెక్టర్తో ఎలా క్లాష్ అయింది. సినిమా ఎర్ర కొట్టేసింది అనలేదు, ఎందుకంటే నాకు అంతగా క్యారెక్టర్స్ మధ్య అంత ఎమోషన్ అనిపించలేదు. మెయిన్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేసి ఆ సాటర్డే కాన్సెప్ట్ని చాలా నీట్గా చాలా బాగా సెటప్ చేశాడు స్టోరీకి. అండ్ మనకైతే కొంచెం గట్టిగానే సాటర్డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదేంది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా, వింతగా ఫీల్ అవ్వకుండా మనకి ఎక్కేసేలాగా చెప్పాడు ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా ఇంటర్వెల్ విషయానికి వచ్చేస్తే ఎర్ర కొట్టేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఇన్ నానీస్ కెరియర్ అని చెప్పుకోవచ్చు. ఆ నాని కెరియర్లో ఇంత యాక్షన్ సినిమా ఎప్పుడు తీయలేదు. యాక్షన్ మాత్రం ఎర్ర కొట్టేశాడు. ఆ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, చెప్పను, అది మీరు చూసేయండి థియేటర్లో. ఎర్ర కొట్టి అవతలేశాడు. విజువల్స్ కూడా చాలా క్వాలిటీ, చాలా గ్రాండియర్గా ఉంటాయి. కొన్ని విజువల్స్ చాలా ఫాస్ట్ రేసీగా వెళ్ళిపోతుంటుంది కెమెరా. అండ్ బీజిఎం మెయిన్లీ బిగ్ అసెట్ సినిమాకి. జేక్స్ బిజాయ్ ఎర్ర కొట్టేశాడు. సినిమా ఇంతుంటే ఇంత లేపేశాడు బీజిఎంతో అయితే. అండ్ నెక్స్ట్ వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి చాలా మాటలు తిన్నాడు. ఇప్పుడు అది కొట్టినట్టు చెప్పాడు. నేను కూడా మా సినిమాలు కూడా తీయగలుగుతాను అని. కొంచెం ఆ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ మనకి బిల్డ్ అవ్వలేదు అనిపించింది నాకైతే. బట్ అంతగా చండాలంగా అయితే లేదు, ఒకేలాగా అనిపించింది. మెయిన్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే ఎర్ర కొట్టేసింది. సెకండ్ హాఫ్ కూడా అది పక్కన పెట్టేయచ్చు. ప్యూర్లీ బ్లాక్ బస్టర్ కంటెంట్ అయితే ఇచ్చేసాడు వివేక్ ఆత్రేయ అయితే. మీకు ఎలా అనిపిస్తుందో వెళ్ళి చూసి కమెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా చూసిన వాళ్ళు కమెంట్ వేసేయండి ఫాస్ట్గా. నేను అనిపించింది, మీకు కూడా అనిపించింది సంథింగ్, ఏదో కొంచెం ఎమోషన్ కొంచెం తగలాలి, అదొకటే మిస్ అయింది. మిగతా అంత సినిమా అయితే ఎర్ర కొట్టేసింది. మెయిన్లీ ఆ లవ్ ట్రాక్ కొంచెం చాలా ఫ్రెష్గా అనిపించింది చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య. అండ్ నాని సినిమాల్లో పాత సినిమా కొంచెం తీసుకొస్తారు, అది కొంచెం బాగా అనిపిస్తుంది ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ కూడా. ఇంతవరకు ఇంకెక్కువైంది కదా. బాయ్. సో